మిత్రులారా, ప్రస్తుతం మన యొక్క పరిపాలన విధానం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకున్నా. పూజ్యులు గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి చిన్న వయసు అయినప్పుడు కూడా మంచి అనుభవజ్ఞులను దగ్గరుంచుకొని తన యొక్క సొంత నిర్ణయం కాకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క ఆదేశాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అటువంటి మహానుభావునికి ఇంకా 25 సంవత్సరాలు అతను చేసే వయసు ఉన్నది. ఇంకా మంచి ఆలోచనలతోటి ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పనులు నా ఉద్దేశంలో వారు ఇప్పుడు తీసుకోవాల్సిన యొక్క కారణాలు 2 కారణాలు ముఖ్యమైనవి ఉన్నాయి. నా సందేశాన్ని వివరించుకుంటున్నా. అయ్యా, మీ పరిపాలనలో మా వృద్ధులకు ఏదైతే ఉందో 2016 రూపాయలు పింఛన్ మీరు ఇస్తున్నారే, ఆ 2016 రూపాయలు ప్రతి గ్రామంలోనైతే చాలా వరకు 99% 16 రూపాయలు రావటం లేదు. అయితే ఒకసారి ప్రభుత్వం టీఆర్ఎస్ రావచ్చు, ఒకసారి కాంగ్రెస్ రావచ్చు, ఒకసారి వేరే పార్టీ రావచ్చు. ఎన్నో రాజకీయాలు నానా పార్టీలతో ప్రభుత్వాన్ని పరిపాలిస్తారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు గెలిచినప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో పేద కుటుంబంలో ఎవరైనా చనిపోయినట్టయితే ఆ సానుభూతితో వచ్చి 10 రూపాయలు 25 రూపాయలు వాళ్ళకి సాయం చేసి వెళ్ళిపోయేవారు. ఆ సమయంలో వేరే కమ్యూనిస్టు వారు కానీ లేక టీఆర్ఎస్ వాళ్ళు కానీ చనిపోయినట్టయితే వాళ్ళకి ఇవ్వకుండా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకునికి ఇచ్చేవాడు. ఇక రెండోది, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అయితే వీటినన్నిటినీ నేను నిరాకరిస్తున్నా. నన్ను దయ ఉంచి ఈ 16 రూపాయలు ఏదైతుందో దాదాపు 5 లక్షలకు పైన పింఛన్లు ఇస్తున్నారు మీరు. అయినా మా 16 రూపాయలు ఏవైతుందో మాకు ఒక ఖాతా చేసి డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసి అప్పుడు మీరు ఈ టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ మా వృద్ధుల పైసలే ఆ పేద కుటుంబాలకు ఏదైతే ఒక ఎంప్లాయీ కాలం చేస్తే మీరు సానుభూతితోటి ఆపద బంధు పథకం కింద ఇస్తున్నారే కొంత అమౌంటు, అదేవిధంగా మా వృద్ధులకు ఒక 25,000 ఎంతో కొంత ఆ వృద్ధునికి అంత్యక్రియలకు ఖర్చు కింద ఇవ్వవలసిందా. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఖజానా లోపం ఉన్నందువలన మీ ఖజానా డబ్బులు మాకు అవసరం లేదు. మా యొక్క పింఛన్ డబ్బులు ఏదైతున్నాయో మా 16 రూపాయలు ఏదైతున్నాయో ఆ 16 రూపాయలని ఒక డిపాజిట్గా చేసి ఇవ్వమని ఒకటి కోరుతున్నాను. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మీరు చీరలకు ఖర్చు పెడుతున్నారు, బోలెట్ డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఖజానాలో లోపం ఉన్నా కూడా గత ప్రభుత్వం ఇచ్చింది, నేను ఇవ్వకపోతే నా ప్రెస్టేజ్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో మీరు పంపిణీ చేస్తున్నారు. అయినా నేను దాన్ని నిరాకరించమని అంటలేను. కానీ ఒక దుర్మార్గ పరిపాలన పోయి మంచి పరిపాలన వచ్చినప్పుడు పూర్వకాలంలో దీపాలను అని నవ్వుకునేవాళ్ళు, గౌరీ పూజ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆ గౌరీ పూజ కింద మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన అన్న అనుకొని ఒక కండువ కాంగ్రెస్ పార్టీ కండువ ఏదైతుందో 3 రంగుల ఆ దండ ఆ మహాత్మా గాంధీ నేత క్లాత్తో నిర్మించినటువంటి యొక్క ఈ లుంగి ఒకటి, ఒక మంచి జాకెట్ ముక్క ఒకటి ఇస్తే ఆ దేవుని దగ్గర తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కానుక ఇది అని అప్పుడు ఇద్దరు జెంట్ అండ్ లేడీ ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కేవలం ఎప్పుడు ఒకే చీర ఒకే పాత మోడల్ ఒకే రూలర్గా దాన్ని మార్చి ప్రభుత్వం మారింది, మీరు కూడా మార్చాలి, మీరు కూడా చేంజ్ కావాలి అని నేను అంతే క్యాస్ట్తో ఇంకా తక్కువ క్యాస్ట్ అయినాక నెంబర్ 1 ఒక్కటి కూడా పారేయకుండా వినియోగించుకునేటువంటి యొక్క రీతిలో తయారు చేసి ప్రజలకు పంచమని ఒకటి కోరుతున్నాను. ఇక రెండోది ఏంటంటే, ఇంకా మార్పిడి జరుగుతలేదు. ప్రభుత్వం యొక్క ఎంఆర్ఓ అయితేంది, ఎండిఓ అయితేంది, కొన్ని ముఖ్యమైన ఆఫీసర్లలో ఒక రైతు బిడ్డ ఒక పొలం పనులు భూమి గురించి ఎంఆర్ఓ ఆఫీసు పోతే దానికి ఒక నియమించవాలని కోరుతున్నాను. ఒక అప్లికేషన్ ఒక ఎంఆర్ఓకు ఒక రైతు బిడ్డ పోయి అప్లికేషన్ ఇస్తే దానికి నెల రోజులకు సమాధానం ఇస్తాడా, 15 రోజులకు ఇస్తాడా, 2 నెలలకు ఇస్తాడా, రిటర్న్గా ఆ సమాధానం రైతుగా విఆర్ఓ ద్వారా చేరాలి. లేదా వచ్చినప్పుడల్లా రైతు బిడ్డ ఆఫీసు పోయిన నెక్స్ట్ వీక్ అని ఇట్లా నెలలు
పాటు సంవత్సరాల పాటు తిప్పడం జరుగుతుంది నాయన. కాబట్టి మీరు ప్రజలలో పరిపాలనలో మార్పు తీసుకురావాలి. ఆ రైతన్న ఎప్పుడైతే ఆ రైతును దృష్టిలో పెట్టుకోమని చెప్పాలి. మీరు సదస్సులు నిర్మించాలి. ఎమ్మెల్యే గారులతోటి ఆ ఎంఆర్ఓ ఎండి ఆఫీసర్ మీటింగ్ పెట్టించి, అయ్యా మీకు బుక్కడి అన్నం పెట్టే రైతు, మీ టిఫిన్ డబ్బాలో తెచ్చుకున్నటువంటి రైతు, ఆ రైతు ఏదైతే అన్నం తినుకుంటా ఆ రైతును నీవు పదే పదే తిప్పుతావా? నీకు న్యాయమేనా, నీకు ధర్మమేనా? ఆ వాళ్ళలో ఒక మార్పు తెచ్చేలాగా ఆ రైతన్నకు అనుకూలంగా ఆ ఎంఆర్ఓ ఆఫీసులను పనిచేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకా ఇలా చెప్పాలంటే పరిపాలనలో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కట్టే కొట్టే తెచ్చే, మూడే మాటలు. కట్టే కొట్టే తెచ్చే అంటే అన్ఎడ్యుకేషన్ పర్సన్ ఏదైతే ఉందో పూర్వకాలంలో రావణాసురును కొట్టేసిండు, ఆరదును కట్టిండు, సీతమ్మను పట్టుకొచ్చిండు. కట్టే కొట్టే తెచ్చే, ఆరదుని కట్టిండు, కొట్టేసిండు రావణాసురుని, సీతమ్మ తెచ్చేసిండు. అయితే ఈ మూడు ముక్కలు మొత్తం ఎన్నో వేల వందల పేజీలు ఉన్నటువంటి యొక్క రామాయణాన్ని అన్ఎడ్యుకేషన్ పర్సన్ ఏదైతే మూడు ముక్కలలో చెప్పేసిండో, నేను కూడా మీ రాజ్య పరిపాలన మూడు ముక్కలలో చెప్పాలని చెప్తూ ఉన్నాను. ఆయన నాకేం ఈ టీవీలో ఛానళ్ళలో నేను 75 సంవత్సరాల వయసు, నా జీవితకాలం మొత్తం నేను కాంగ్రెస్లోనే ఉన్నా. నేను దాదాపు 50 సంవత్సరాల పాటు అంటే 5 టర్ముల పాటు నేను కాంగ్రెస్లోనే పనిచేసిన. అయినా కూడా ఎందుకో నాకు కాంగ్రెస్ మీద ఈ అభిమానం అని మీరు నన్ను అడగండి. తక్కిన పార్టీలో లేరా అని అనండి. క్వశ్చన్ వాళ్ళలో ఉన్నారు, బుద్ధిమంతులు ఉన్నారు, న్యాయవస్తులు ఉన్నారు. దానికి సమాధానం ఒకటే చెప్తున్నా, మా నాయనగారు చదువుకోలేదు. నేను ఎప్పుడు కాంగ్రెస్ గురించే, కాంగ్రెస్ పార్టీ గురించే వాదిస్తున్నప్పుడు ఒక రోజు నన్ను పిలిచి మా నాయనగారు చెప్పాడు. ఏమన్నాడు, ఒక మాట అన్నాడు, నీలో పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటును సరిదిద్దుకో. ఇది మన కుటుంబం, మన కుటుంబంలో నా పేరు మల్లయ్య, నేను మల్లికార్జున, మల్లయ్య అని పిలుస్తారే. నా కడుపున పుట్టినవు, నీ పేరు భద్రయ్య, కానీ నీ పేరు భద్రాచల రావులవారు అని పెట్టినా, నీ తమ్ముని పేరు కృష్ణయ్య అని పెట్టినా, మీరు నిలువు బొట్టు పెట్టుకుంటారే, మరి నేను అడ్డం బొట్టు పెట్టుకుంటానే. మరి మనం ఒకే కుటుంబంలో ఎట్లా ఉండి కలిసిమెలిసి ఉంటున్నాం, ఎట్లా ఉంటున్నాం. అదేవిధంగా నీవు మాట్లాడేటప్పుడు అన్ని పార్టీల నాయకులను గౌరవించేటట్టు మాట్లాడాలి. కానీ నువ్వు ఉంటే ఉండు కాంగ్రెస్లో, నీకు కాదనలే, కానీ ఎదుటి వ్యక్తులకు కూడా మంచి రెస్పెక్ట్ ఇయ్యి, మంచి మర్యాద అని చెప్పినటువంటి మహానుభావుడు మా నాయన మాట పదే పదే నాకింత 75 సంవత్సరాల వయసున్నప్పుడు కూడా గుర్తుకొస్తున్నాయి. అందుకని అప్పటి నుండి నేను ప్రతి ఒక్క నాయకుని విమర్శించదలుచుకోలేదు, ప్రతి ఒక్క పార్టీని విమర్శించదలుచుకోలేదు. ప్రతి పార్టీలో బుద్ధిమంతుడు ఉన్నాడు, ప్రతి పార్టీలో దుర్మార్గుడు ఉన్నాడు. యావరేజ్ చూస్తే మహాత్మా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి వీరేశం పంతులు, ఆంధ్రకేసరి, ఇలాంటి ఎందరో ముఖ్యమైన పేర్లు ప్రతిష్టలు గాంచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎంతవరకు నీ టీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరు నాకు కనిపించలేదు. ప్రజల యొక్క ఘోషతో తెచ్చుకున్నటువంటి వాటిని అంటే వాళ్ళు సంపాదించుకోలేదా, నేను సంపాదించుకోవటం వల్ల తప్పే ఉంది అని ఒక క్వశ్చన్ మీరు వేయచ్చు. నేను కాదనలేదు, వాళ్ళు సంపాదించుకోలేదని నేను అనట్లేదు. వాళ్ళు సంపాదించుకును, మీరు సంపాదించుకు. ఇక్కడ ప్రజలు బోరున ఏడుస్తూ వందలాది మందిని, వేలాది మందిని చనిపోయి పెట్రోల్ పోసుకొని ఎంతో బాధతో తెచ్చుకున్నటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు దోచుకొని తినటం వల్ల ఏమవుతుందంటే, ఒక చావుకి వెళ్ళిన కాడ డ్రింకు, మటను, బీరు తాగి ఎంజాయ్ చేసేలాగా ఉంది మీరు దోచుకోవటం వల్ల. అప్పుడు వాళ్ళు దోచుకోవటం వల్ల ఒక పెళ్ళి పోయి ఒక సంతోషంతో అక్కడ జరుగుతున్నటువంటి విందు చేసేలాగుంది. ఈ రెండే డిఫరెన్స్ మీ ఇద్దట్లో. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, నువ్వు చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా ఉండు, కానీ దాన్ని మొత్తం సర్వనాశనం చేసిపోయి. కాబట్టి మీ పార్టీని నేను విమర్శించదలుచుకోలేదు. అనుకున్నంత మేరకు ప్రజలకు ఒక కాళేశ్వరం కడితే కూలిపోయింది. ఇక రెండవది, ఎక్కడ చూసినా ఏ పని చేసినా సక్సెస్ఫుల్ కాలేదు. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం యొక్క చేసినటువంటి పనులు పోనీ వాళ్ళు చేసినవి కూడా ఈరోజు పేదోళ్లకు 80 లక్షల మంది దాదాపు వాళ్ళందరికీ ఉచిత కరెంటు 200 యూనిట్లు అంటే మామూలా? ఒక పేదమ్మాయి రోడ్డు మీద కూలి పనులు చేసుకొని బ్రతకలేక జీవితాన్ని కుటుంబం గడపాలనుకునేటువంటి ఆమెకు ఒక సిలిండర్ దానం వేయటం తప్ప? ఒక పేదరాలు ఒక పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండి పట్టణానికి వచ్చి రోజు కూలి పని చేసుకొని తన ఇంటికి వెళ్ళేటప్పుడు రానుబోని కిరాయిలు మాఫీ చేయటం తప్ప?
అయితే వీళ్ళు చేసినటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు 99% నాకు నచ్చినాయి. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని మరో 10 సంవత్సరాల పాటు కొనసాగాలని ప్రార్థిస్తున్నాను.